హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పెద్ది మూవీ రివ్యూ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇందులో నటీనటులు రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేంద్ర శర్మ, బోమన్ ఇరానీ తదితరులు యాక్ట్ చేశారండి. ఈ సినిమాలో గ్లిమ్స్ తోటి అంచనాలు పెంచేసిన చిత్రం పెద్ది. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఏళ్ల గ్యాప్తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తెలుగు చిత్రం ఇదే కావడం అనేది మరో ప్రత్యేకం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలకు ఆసక్తికి ధీటుగా ఈ చిత్రం ఉందా, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది మనము ఈ పెద్ద రివ్యూలో చూద్దాం. మనం స్టోరీలోకి వెళ్తే 1990 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో కొండ కింద ఓ ఊరు ఉంటుంది. అక్కడైతే 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్న ఆ ఊరికి గుర్తింపు అనేది ఉండదు. ఆ ఊర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తే గుర్తింపుతో పాటు కాలినడక ప్రయాణం తప్పుతుందని అదే ఊరికి చెందిన అప్పలసూరి అంటే జగపతి బాబు 30 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరొక వైపు ఆ ఊరికి చెందిన యువకుడు అంటే పెద్ది రామ్ చరణ్ కూలి పని చేస్తూ డబ్బుల కోసం క్రికెట్ ఆడుతూ ఉంటాడు. 6 బంతులకు 6 సిక్సులు కొట్టడం ఆయన స్పెషాలిటీ. క్రికెట్లో విజయనగరం యువత మొత్తానికి ఫేవరెట్ అయిన పెద్ది ఓ కారణంగా ఆ ఆటను వదిలేసి ప్రాణాలను పణంగా పెట్టి కుస్తీ అయితే నేర్చుకుంటాడు. గౌర్నాయుడు అంటే శివరాజ్ కుమార్ శిక్షణలో కుస్తీ పోటీల్లో నేషనల్ వరకు వెళ్తాడు. మరి ఈ నేషనల్ పోటీలో పెద్ది గెలిచాడా లేదా? తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆటను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? కుస్తీ, క్రికెట్తో పాటు మరో ఒక ఆట కూడా ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఆ ఆట ఏమిటి? అసలు పెద్ది లక్ష్యం ఏమిటి? అది నెరవేరిందా లేదా అనేది ఈ కథలో అచ్చయ్యమ్మ అంటే జాన్వీ కపూర్, రామ్ బుజ్జి అంటే దివ్యేంద్ర శర్మ పాత్రలు ఏమిటి అనేది తెలియాలంటే మనము ఈ పెద్ది మూవీ చూడవలసింది. ఇది అసలు ఎలా ఉందంటే గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ పెద్ది కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఓ ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాదు, క్రికెట్తో తెరపై ఎంట్రీ ఇచ్చి కుస్తీతో ఆకట్టుకుని రన్నర్గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. 3 విభిన్నమైన క్రీడలను తీసుకున్న బుచ్చిబాబు వీటి మధ్యలో ఒక ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహ కందేలా సాగడమే ఇక్కడ కొంతవరకు మైనస్. అయితే రామ్ చరణ్ నటన, రెహమాన్ నేపథ్య సంగీతం ఆ మైనస్ను కొంతవరకు కప్పిపుచ్చాయని మనం చెప్పాలి. 2016లో కథ ప్రారంభమవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కి కేవలము 2 ఒలింపిక్స్ పథకాలే రావడంతో క్రీడా శాఖ మంత్రి అధికారులపై సీరియస్ అవుతాడు. వచ్చే పోటీల్లోపు మెరికల్ లాంటి కుర్రోళ్ళను తయారు చేయమని ఆదేశిస్తాడు. ఓ అధికారి అంటే బోమన్ ఇరానీ విజయనగరం రావడం, ఇక్కడ పెద్ది పేరు విని అతడి గురించి తెలుసుకునేందుకు ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ప్రయాణం చేసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరి వ్యక్తి పెద్దికి భారీ ఎలివేషన్ ఇస్తూ స్టోరీని అయితే ప్రారంభిస్తాడు. అయితే కేజీఎఫ్ తర్వాత ఇలాంటి హీరోల కథలను ఎలివేషన్ చేస్తూ చెప్పడం రొటీన్గా మారింది. అందుకే పెద్ది ప్రారంభం అంత ఆసక్తికరంగా కనిపించదు. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్లో సిక్సర్ కొడతాడో అప్పటి నుంచి స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే మరొక వైపు అప్పలసూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి అసలు సంఘర్షణ ఏమిటి అనేది మొదటి నుంచే ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చాడు. అయితే అచ్చయ్యమ్మగా జాన్వీ ఎంట్రీ, ఎన్నికల ప్రచారం ఇవేవి అంతగా ఆకట్టుకోవు. అసలు కథకు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. జగపతి బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎమోషనల్గా సాగుతాయి. పోలీస్ స్టేషన్ సీన్తో హీరో మెయిన్ ట్రాక్ ఎక్కుతాడు.
ఇంటర్వెల్ సీన్ని దర్శకుడైతే చక్కగా ప్లాన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు సెకండ్ హాఫ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా చెప్పాల్సిన పాయింట్పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. ద్వితీయార్థంలో వచ్చే కుస్తీ ఎపిసోడ్స్ అన్నీ కూడా జనాలను ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే కీలక మలుపు రావడంతో కథ అనేది, స్టోరీ అనేది మరింత రసవత్తంగా మారుతుంది. ఢిల్లీ ఎపిసోడ్ ప్రమోషన్లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ ఊరి గుర్తింపు కోసం హీరో తీసుకునే కఠిన నిర్ణయం మాత్రం మన అందరి హృదయాలని హత్తుకుంటుంది. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్ విషయంలో దర్శకుడు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా తెరపై సహజంగానే కనిపించాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా కథ అనేది, స్టోరీ అనేది ఎమోషనల్గా సాగుతుంది. ఇంకా ఇందులో ఎవరు ఎలా యాక్ట్ చేశారు అంటే రామ్ చరణ్ మన్మోహన్ షో ఇది. క్రికెటర్గా, కుస్తీ ఆటగాడిగా, రన్నర్గా 3 విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్ ప్రతి పాత్రలోని వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్లోనే కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయారు. అయితే ప్రమోషన్లో ఇచ్చినంత ఎలివేషన్స్ మాత్రం సినిమాలో అయితే లేవు. కుస్తీ గురువు గౌర్నాయుడు పాత్రకి శివరాజ్ కుమార్ న్యాయం చేశారు. ఇక అచ్చయ్యమ్మగా జాన్వీ కపూర్ తెరపై కనిపించింది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై ఎంతో అందంగా కనిపించింది. కొన్ని చోట్ల ఆమె నటన అతిగా అనిపిస్తుంది. అలాగే అసలు కథకు ఆమె పాత్రకు సంబంధమే ఉండదు. హీరోయిన్ అన్నాక కథకి కొంత లింక్ చేయాలి అన్నట్లుగా కొంతవరకు అలా చూపించారంతే. రామ్ బుజ్జిగా దివ్యేంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా అయితే సినిమా చాలా బాగుంది. కేఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని అయితే పెంచేసింది. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇదండి పెద్ద మూవీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.